మంచి మంచి స్పాట్స్ మనం టాప్కి వెళ్ళే వరకు అవి కూడా చూపిస్తాను. ఇదిగో ఇది కూడా సేమ్ సేమ్ స్ట్రెచ్, ఇది ఫోటోగ్రఫీ స్పాట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. జనాలు పైకి కిందకి ఎక్కి దూకేస్తున్నారు చూడండి ఇక్కడ. సో మనకి నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ స్పాట్ మనకి గంగోత్రి ఉంటుంది. సో గంగోత్రి వచ్చి అది కూడా సేమ్ వాటర్ బాడీ ఒకటి ఉంటుంది, చిన్న లేక్ లాగా. మధ్యలో ఒక చెక్ డ్యామ్ లాగా వస్తుందంట, అక్కడ కూడా ఆగుదాం. చూడండి లొకేషన్ చూడండి మీరు, ఎంత కామ్ అండ్ క్లీన్గా గ్రీనరీతో నిండిపోయి వేరే లెవెల్లో ఉంది కదా. చాలా షూటింగ్స్ జరిగాయి మనకి హార్స్లీ హిల్స్లో. ఇప్పటి నుంచే కాదు, చాలా పాత సినిమాల నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ షూటింగ్స్. ఇదిగో ఇదే చెక్ డ్యామ్ లెఫ్ట్లో ఉంది, ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ ఇదిగో ఇదే చెక్ డ్యామ్ మనకి వాటర్ బాడీ. ఇది కూడా చిన్నది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వావ్. చిన్న చెక్ డ్యామ్లో చూడండి, ఇక్కడ కొత్త కొత్త ఫ్లవర్స్ ఉన్నాయి ఏవో. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్లేస్. वो ट्राई करेंगे अదే. సో ఈ పాండ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి అండర్ వాటర్ తీయాలని చెప్పి అనుకున్నా. ఇదిగో చూడండి, మీకోసం అయితే అండర్ వాటర్ రిస్క్ చేస్తున్నాను నా ఫోన్తో. యాక్చువల్గా నా ఫోన్ కాదు, మా ఇంట్రోవర్ట్ గారి ఫోను. చూద్దాం దీని లోపల ఏముందో. ఇదే గంగోత్రి ఆన్ ది వేలో ద బెస్ట్ జెమ్ అని చెప్పచ్చు, సీక్రెట్ జెమ్. బట్ ఇది యాక్చువల్గా బయట నుంచి రోడ్లో నుంచి చూసేస్తారు, బట్ నేను వెళ్తున్న రోడ్ వచ్చి కొద్దిగా లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. అక్కడ నుంచి ఒక చిన్న కాలినడకైతే ఉంటుంది, ఇలా లోపల రావాలి. బట్ ఇక్కడ ఎవరో బైక్సే తీసుకొచ్చేస్తారు. యాక్చువల్ గంగోత్రి వచ్చి ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి ఇక్కడ లేక్. నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒకటే డౌట్ వస్తుంది, దీని లోపల నుంచి అనుకోండి వస్తుందేమో అని చెప్పి. ఒడియమ్మ బండి అక్కడ ఏదో అనుకోండిలాగానే అనిపిస్తుంది చూడండి. అలాంటివి చూస్తేనే ఒక్కొక్కసారిగా డ్రాప్స్ డింగ్ డింగ్ అంటే.
మన ఫస్ట్ గెస్ట్ హాస్టల్స్లో వెల్కమ్ చెప్తానికి వచ్చారు. హలో. సో ఇక్కడ ఇదే గాలిబండ. ఇక్కడ ఫెన్సింగ్ వేశారు. ఇంతకుముందు అయితే ఫెన్సింగ్ ఉండేది కాదు. ఫెన్సింగ్ వేశారు, కిందకి దిగడానికి స్టెప్స్ వేశారు. ఐలో హాస్టల్స్ అని వేశారు. దాన్ని మన వాళ్ళు చెడదొబ్బారు. చాలా జరిగాయి. నేను వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా. ఇదిగో స్టెప్స్ అయితే కొత్తగా వేశారు ఇక్కడ. సో ఇదే గాలిబండ. ఇదిగో వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా అనిపిస్తుందో. వావ్, సూపర్గా ఉంది. అక్కడ వెనకాల కలర్ కాంబినేషన్స్ చూడ ఎంత బాగున్నాయో. అంటే కిందంతా మంచు, పైన ఆకాశం. సూపర్గా ఉంది కదా. ఇదిగో మన టూరిస్ట్ ప్లేస్లో ఐలో హాస్టల్స్ అని చెప్పి పెట్టారు. దాన్ని మన వాళ్ళు సక్సెస్ఫుల్గా చెడదొబ్బారు. మొత్తం ఇంచి పారదొబ్బారు. లోపల ఉన్న లైట్లన్నీ బిక్కి వెళ్ళిపోయారు. ఎంతమంది వచ్చేసారు చూడండి అప్పుడే. సో మేబీ లోకల్ వాళ్ళు కాదు, వీళ్ళంతా బయట వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్లో డిబేట్ జరుగుతుంది. ఇక్కడ ఎంత కిందికి దిగినా ఎత్తనే ఉంటాం అనమాట. అక్కడ చూడండి ఎంతమంది దిగారు ఆడ కిందకి. మెయిన్ అట్రాక్షన్ గాలిబండ. ఇక్కడ లోపల ఉన్న జూ పాయింట్స్ అవన్నీ చాలా మంది చూపించేశారు. బట్ అది ఓన్లీ అలా అలా నేను చూపిస్తాను ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట హాస్టల్ హిల్స్కి. ఎంతమంది వచ్చారు చూడండి. మీరు ఎంతమంది హాస్టల్స్ విజిట్ చేశారో చెప్పండి. ఇంతమంది ఆల్రెడీ వచ్చిందంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి నాతో. సో ఇది 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 కదా మనకు కావాల్సిన ఎమోషన్ అంటారు కదా, అది ఇది. సో ఇక్కడ నుంచి ఇదంతా ఎంత బాగుంది చూడండి. అసలు అది చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది ఎక్స్పీరియన్స్. రియల్గా చూస్తుంటే అంత బాగుంది. వావ్, ఒక లెవెల్లో ఉందండి. దిగడం అయితే దిగేసాను కానీ పైకి ఎక్కాలంటేనే కష్టం. అక్కడ చూడండి ఎంతమంది కిందికి దిగారు. ఇంకా అక్కడంతా కిందికి వెళ్తే ఇలా కనిపిస్తూనే ఉంటుంది. అంటే టాప్ వ్యూ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మీరు సమ్మర్ తర్వాత వస్తే ఇవన్నీ ఈ చెట్లన్నీ ఎల్లోగా మారి పూలు పూసుంటాయి. ప్రతి ఒక్క చెట్టు పూసుంటుంది ఇక్కడ ఎల్లో కలర్లో. అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అది. ఇంకా సో ఆ లైన్ చూడండి, మధ్యలో ఒక డిఫరెన్షియేషన్ చూడండి మీరు. స్కైకి కింద ఫాగ్కి ఎంత క్లియర్గా డిఫరెన్షియేషన్ కనిపిస్తుందో. మస్ట్ విజిట్. ఎప్పుడన్నా మీరు వీకెండ్ ప్లాన్ చేసుకోండి, ఫ్యామిలీతో పాటు రావచ్చు. ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. మంచి రిసార్ట్స్ ఉన్నాయి, మంచి మంచి స్టేస్ ఉన్నాయి. హ్యాపీగా 2 days స్పెండ్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిందంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి నాతో. మీకు ఇక్కడ ఎలా అనిపించింది అనేది. ఎంత బాగుంది చూడండి. ఇదిగో మా ఇంటర్మీడియట్ ఇంట్రోవర్ట్ మొసేన్ ఇడే. హాయ్ అన్న చెప్పరా. నమస్తే అన్న. సూపర్ ఉంది కదా.
ఇందాక చెప్పాను కదా, దిగేటప్పుడు అయితే దిగేసాం, ఇప్పుడు ఎక్కాలంటేనే తోలు తీరిపోతుంది నాకు. దిగడం అయితే ఈజీ, ఎక్కడమే కష్టం ఇక్కడ. ఇంకా అంత పైకి వెళ్ళాలి. ఎంత బాగుంది చూడండి వ్యూ. ఇంతమంది వచ్చారు చూడండి ఫస్ట్. ఇంకా ఇంత తెల్లారి ఎర్లీ మార్నింగ్. సో ఇదిగో ఇదే విఎస్ఆర్ విండ్ వేవ్ రిసార్ట్. ఇది దీని లోపల కాటేజెస్ కూడా ఉన్నాయి. ఇదిగో ఇది కాటేజ్. ఇది కాటేజ్ లోపల చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి స్టే చేయాలనుకోండి, ఇక్కడ వచ్చి స్టే చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మన గాలిబండకు ఆపోజిట్లోనే ఉంటుంది. బాగా చలిగా ఉంటుంది అంటే బీభత్సంగా ప్లాన్ చేసుకొని మరి స్వెటర్ వేసుకొస్తే ఇక్కడ వేడికి ఎదిరిపోతుంది చెమట. సో చేసా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఏపీ టూరిజం హిల్ రిసార్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి, నేను మీకు చూపించాను కదా ఎందుకు వచ్చింది పేరు అనేది చూపిస్తా చూడండి. సో ఇదిగో జార్జ్ హార్స్లీ, సన్ ఆఫ్ హార్స్లీ కలెక్టర్. సో ఇతను 31st రోజు పుట్టి అదే రోజు అదే సంవత్సరం అదే నెలలో చనిపోయాడు అనమాట, కలెక్టర్ గారి కొడుకు. ఇదిగో ఇదే అతని సమాధి. ఇది అతని కొడుకు జ్ఞాపకార్థం మనకి ఈ హార్స్లీ హిల్స్కి హార్స్లీ అనేది పేరు వచ్చింది. సో దానికోసం అని చెప్పి దీన్ని హార్స్లీ హిల్స్ అంటారు. అంటే ఇది అప్పట్లో కలెక్టర్ గారికి బ్రిటిషర్స్కి కొద్దిగా విడిదిల్లాగా ఉండింది అనమాట. ఇది ఏపీ టూరిజం చూడండి ఎంత బాగుంది ఇక్కడ రిసార్ట్. మీరు వస్తే ఇక్కడే ఉండిపోవాలి అనే రేంజ్లో ఉంటుంది ఇక్కడ. సో అంత ఇదిగా ఉంటుంది ఇక్కడ అనమాట. సో అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. సో ఇది ఏపీ టూరిజం అండ్ హార్స్లీ హిల్స్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలిసింది కదా. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి జూ ఉంటుంది. ఒక పెద్ద నీలగిరి చెట్టు 164 years అది కూడా ఉంటుంది అనమాట. నాకు అందరు. సో ఇది రైట్ సైడ్లో లోపలికి జూ, లోపల ఫుల్ గార్డెన్ ఏరియా లాగా ఉంటుంది. ఇదిగో ఇవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళందరూ చూపించేశారు అన్ని వీడియోస్లో. ఇక్కడ స్టార్టింగ్లో చూడండి జింకలు. అది కాదు, అది కుక్క, ఇది జింక. ఇక్కడ చూడండి. ఒడియమ్మ ఫ్లాష్ మ్యాన్ ఎంత బాగుంది జింక. చిన్న జింక పిల్ల. జూ జూ జू ये खाती है रे जाम. జామకాయ ఇచ్చాను, తింటుంది బాగా. చూపించట్లేదు జూ అయితే, నేను మీకు చూపించట్లేదు. అది ఆల్మోస్ట్ అన్ని హాస్టల్స్ వీడియోస్లో ఉన్నాయి. బట్ నా వీడియో స్పెషల్గా ఉండడానికి అది స్కిప్ చేశాను. ఎందుకంటే లోపల ఓన్లీ ప్యారెట్స్, డీర్స్, చిన్న బోర్డింగ్ సెక్షన్ అది ఉంది. అది మ్యాక్సిమం మీరు ఎక్కడికి వెళ్ళినా అది కనిపిస్తుంది. నేను హాస్టల్ స్పెషాలిటీ ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను, అంటే యూనిక్ స్పెషాలిటీస్ అనమాట. సో ఇక్కడ మీరు గాలిబండి చూసారు కదా, అది హైలైట్ వ్యూ పాయింట్. ప్లస్ ఇక్కడ మనం వెళ్తుంది ఇండియన్ మ్యాప్ వస్తుంది కింద ఫీల్డ్స్లో. సో అది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. రండి వెళ్దాం. డే హోమ్స్ అని చెప్పి ఒక రిసార్ట్ ఉంది, దాని పక్కన ఒక చిన్న మట్టి రోడ్డు. సో ఇక్కడ నుంచి రావాలి. సో ఇలా ఈ రోడ్లో ముందుకెళ్ళాలి మనం అక్కడ దాకా వెళ్ళాలంటే. కమ్ ఆన్ లెట్స్ గో. ఈ ప్లాంట్స్ చూడండి, ఇది ఎక్కువ వాటర్ ఉన్న చోట వస్తాయి, వాటర్ ప్లాంట్స్ లాగా అన్నమాట. ఇవి ఎంత బాగున్నాయో. సో జనాలు అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయారు. ముందుకు వెళ్దాం, చాలా మంది వచ్చారు ఇక్కడ చూడండి.
మంచి ట్రెండింగ్లో ఉంది ఇది. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. మంచి ట్రెండ్ ఫాలో అవుతున్నారు అందరు ఇక్కడ. చూడండి వ్యూ పాయింట్ దగ్గర మన దగ్గరికి వచ్చేసాం. వ్యూ పాయింట్కి ఎలా ఉందో చూడండి ఇక్కడ. సో ఇది చిన్న పాత్వే, అక్కడికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను అక్కడ ఏముందో. ఇదిగో ఇది మెట్రో. నేను చెప్పిన ఇండియా మ్యాప్ అక్కడ వస్తుంది. సో దానికి అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. లొకేషన్ చూడండి ఎలా ఉందో. సూపర్ ఉంది కదా. ఈ డిఫరెన్షియేషన్ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది నన్ను. కిందంతా ఫాగ్, పైన స్కై ఇలాగే ఉంటుంది అనుకుంటా. ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇది ఎంత క్లియర్ డిఫరెన్షియేషన్. ఇది చాలా బాగుంది కదా. అక్కడికి వెళ్దాం రండి. ఇవన్నీ పాత కట్టడాలు ఇవి. చెప్పాను కదా ఇది ఇండియా మ్యాప్ అని చెప్పి. ఇదిగో ఇలా వస్తుంది అనమాట. ఇదంతా ఈ క్రాప్స్ అన్నీ ఇండియా మ్యాప్స్ స్టైల్లో వస్తాయి. అక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంత క్లియర్గా అయితే మనకు కనిపించడం లేదు. అంటే ఇదంతా ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ వచ్చి గుజరాత్, ఇది గుజరాత్ ఎండ్, అది అక్కడ అస్సాం ఎండ్, ఇక్కడ కింద ఇది తమిళనాడు ఎండ్లో వస్తుంది అనమాట. ఇది ఇలా 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 వి షేప్. సో ఇదంతా ఇండియా షేప్లో అక్కడ దాకా వెళ్తుంది. అక్కడ హెడ్ వస్తుంది. ఆ వాటర్ బాడీ ఉంది కదా, అక్కడంతా హెడ్ లాగా వచ్చి ఇదంతా ఇండియా మ్యాప్లో చేశారు ఇంతకుముందు. సో అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ ఇప్పుడైతే అక్కడ వాటర్ వచ్చేసాయి కాబట్టి మనకు అంత క్లియర్గా అయితే కనిపించడం లేదు. బట్ ఇదొక వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి. నైస్ కదా. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. మనకేమో ఇంగ్లీష్ రాకపోయా. సో ఇది మన హార్స్లీ హిల్స్ క్లియర్ కట్ వీడియో మీ అందరి కోసం. చూసారు కదా. హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంకా ఏవి టచ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మ్యాక్సిమం అన్ని వీడియోస్లో అవి ఉన్నాయి. సో యూనిక్ ఏమున్నాయి, యూనిక్ లొకేషన్స్ మన మదనపల్లిలో అనేది నేను మీకు చూపించాను ఇక్కడ. సో చూసారు కదా, ఇది మన ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్ నెక్స్ట్ టు మదనపల్లి డిస్ట్రిక్ట్. ఈ మధ్య డిస్ట్రిక్ట్ అయింది మన మదనపల్లి. ఓకే, సో నెక్స్ట్ మనం స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. నెక్స్ట్ లొకేషన్ ఏదైనా చూద్దాం.
సో ప్రజెంట్ అయితే మనం హాస్టేజ్ కిందకి అయితే వచ్చేస్తాం మొత్తం చూసుకొని. ఇదిగో వెనకాల హాస్టేజ్ ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం మదనపల్లి స్టార్ట్ అయిపోతున్నాం. చూద్దాం నెక్స్ట్ వ్లాగ్ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో. బట్ ప్రస్తుతానికి అయితే సైనింగ్ ఆఫ్ మీ సుప్రీం సైడ్. జై హింద్.